క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇందుమూల తెలియజేయగా సర్వే నంబర్ 1524-1526 మానాకొండూరు ఖబ్రస్థాన్ గ్రేవ్ యార్డ్ మానాకొండూరు ఈద్గా ఎదురుగా ఉన్న ఖబ్రస్థాన్. ఇది మా గడి మెహల్కు సంబంధించిన శ్మశాన వాటిక. ఇందులో మజీద్ కమిటీ ఇన్వాల్వ్ అయ్యి వితౌట్ సర్వే లేకుండా ఏమీ లేకుండా పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఇల్లీగల్గా ఈ గోడను కట్టడం అయినది. ఇలాంటి గోడతో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మాకు వచ్చే భూమిని సర్వే చేసి ఎంత వస్తుందో అంతో అక్కడి వరకు సర్వే చేయించి అక్కడి నుంచి వెళ్ళి గోడ కట్టుకోవాలని మనవి చేసుకుంటాం. ఇట్టి విషయం పైన మానాకొండూరు గ్రామ పంచాయతీ మరియు ఎంపీడీఓ ఎంఆర్ఓ సారు మరియు ప్రజావేదికలో కూడా మరియు కలెక్టర్ దగ్గర దాకా కూడా వెళ్ళడం అయినది. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఎవరు యాక్షన్ తీసుకోకుండా ఈ పనిని ఎవ్వరు ఆపలేదు. మేము అందరి దగ్గరికి వెళ్ళినాం, అందరి దగ్గర నుంచి మాకు వచ్చినాయి, అందరి దగ్గర రిసీవ్డ్స్ ఉన్నాయి. మా కాడ ఎవరి దగ్గరికి వెళ్ళినాం వాళ్ళందరి దగ్గర మేము రిసీవ్డ్ తీసుకున్నాం, మేము వచ్చినాం కంప్లైంట్ చేసినాం అని. అయినా ఎలాంటి ఎవ్వరు కూడా పట్టించుకోలేదు మా విషయాన్ని. మమ్మల్ని తొక్కడానికి చూసేయండి. అవును, మా భూమి చాలా వరకు పోయింది ఈ గ్రేవ్ యార్డ్లో. ఈ గ్రేవ్ యార్డ్లో ఇలా సైడ్ నుంచి అక్కడి వరకు చాలా భూమి మాది కోల్పోయాం మేము. దయచేసి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకొని మాకు జాయింట్ సర్వే చేయించి మాకు ఎంత భూమి వస్తే అంత, మాకు ఈ కంపౌండ్ వాళ్ళతో ఎలాంటి అభ్యంతరం లేదు, జాయింట్ సర్వే చేయించి ఎక్కడికి వస్తే అక్కడికి మా కంపౌండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి కంపౌండ్ కట్టాలని మా యొక్క మనవి. मेरा नाम है मोहम्मद अमजद, ये मानाकोंडूर का खबरस्तान। यहाँ पे विदाउट परमिशन दीवार उठाया गया और मस्जिद कमेटी वालों को, वक्फ बोर्ड वालों को, हर किसी मेंबर को हम लोग जो है सो एप्लीकेशन दे दिए। उसके रिज्यूम्स भी अपन ले लिए, कलेक्टर ऑफिस तक भी चले गए, मगर इसके बारे में कोई एक्शन नहीं ले रही। और ये सर्वे बगैर करेंगे दीवार उठा दी, ये सर्वे करके दीवार उठा लो, हमारे कोई ताल्लुक नहीं है इससे। और ये दीवार उठाने के लिए किसने इसको फंड दिया, और ये कोच से मस्जिद के फंड से ये दीवार उठा रही, और ये दीवार उठाने की वजह क्या है, ठीक है। और एक उधर के दीवार टूट गए वो नहीं उठा रही, फिर इधर की दीवार के उठा रही, इसके बारे में भी चाहिए अपने को। और भी खबरस्ताना है मानाकोंडूर में, उसके भी दीवार टूट के है, वो भी नहीं है, उसके नहीं उठा रहे, इसके उठा रहे। और इसमें 16 गुंठे कुछ ज़मीन गायब है, यानी कि कुछ है ही नहीं पेपर डॉक्यूमेंट्स, और सर्वे बगैर करेंगे। यहाँ पर अपने पास पूरे पेपर्स मौजूद हैं। हम हर किसी मेंबर को यहाँ पे जा रहे हैं, खाली रिज्यूम लेके आ रही, ना कोई गवर्नमेंट वाले हमारा काम कर रही, ना वक्फ बोर्ड वाले कर रही, ना कलेक्टर ऑफिस वाले कर रही, ना ग्राम पंचायत वाले कर रही, ना एमपीडीओ ऑफिस वाले कर रही, पुलिस वाले भी नहीं कर रहे। सबके रिज्यूम से अपने पास कहाँ जाना, कुछ करे तो, कुछ आवाज़ उठाए तो केस डालते बोल रहे। और यहाँ पे आके पूछो तो जिब्बा खोल के बता दे रही, मार देते बोल रही, और क्या बोलते केसा लगाते बोल रही। और यहाँ पे बहुत सारे आदमियाँ हैं परेशान है, और यहाँ पे बहुत सारे मेंबर्स है, और हर कोई जो भी आके आवाज़ उठा रहा और उन लोगों को दबा दे रहा। ये ज़मीन की सर्वे करो, यहाँ पे दीवार उठा लो, मसला नहीं है, बट पहले सर्वे करो, हमारी ज़मीन हमारे दे दो वक्फ बोर्ड वाला की, उसके बाद दीवार उठा लो, हमारे इंसाफ चाहिए। నమస్తే, ఇది మానాకొండూరు ఖబ్రస్థాన్ సర్వే నంబర్ 1524-1526. ఇందులో వితౌట్ సర్వే చేయకుండా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా, గ్రామ పంచాయతీ, వక్ఫ్ బోర్డ్ది, రెవెన్యూది, ఎవరిది పర్మిషన్ లేకుండా ఫలానా మస్జిద్ కమిటీ, మానాకొండూరు మస్జిద్ మేనేజింగ్ కమిటీ వాళ్ళు అనవసరంగా మేము వాళ్ళకు పోయి చెప్పడం జరిగింది. ఇది సర్వే చేయించి కంపౌండ్ వాల్ కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సర్వే చేయకుండా మీరు కంపౌండ్ వాల్ కట్టద్దు, ఇక్కడ మా హద్దులు ఎక్కడున్నాయో ఎక్కడున్నాయో మీకు తెలియదు, మాకు తెలియదు, కాబట్టి సర్వే చేయించి దీనికి కంపౌండ్ వాల్ కట్టేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినా కానీ మా బాధ వాళ్ళు పట్టించుకోలే. మీతోటి ఏమవుతుంది మేము చూసుకుంటాం, అంత మాదే ఉన్నది అన్నట్టు వాళ్ళు మాట్లాడి అరాచంగా గోడ పెట్టుకున్నారు. ఇది మొత్తం కంపౌండ్ వాల్ పెట్టుకున్నారు. ఇందులో మాకు వాళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీని తీసుకొచ్చి టేప్ తోటి కొలతా తీసుకున్నారు. కొలతా తీసుకుంటే 2 acres 22 గుంటాస్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఇక్కడనే ఖని ఒక నార్మల్గా ఖని పాతిర్రు.
ఇది వాళ్ళది ఇది మాది అని వాళ్ళు సర్వే చేయకుండా టేప్ తోటి కొలుసుకోకుండా ఒక ఖని వాతి ఆ ఖని నుంచి వెళ్ళి ఆ బౌండరీ దాకా వాళ్ళు టేప్ పట్టి వాళ్ళు కొలుసుకున్నా కానీ వాళ్ళకు 2 ఎకరాల 22 గుంటలు వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ఖని బాతి వాళ్ళు సర్వే చేయకుండా ఎలాంటి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఖనీలు బాతుకుంటా వాళ్ళు చేసుకుంటే వాళ్ళతో చేసుకుని వాళ్ళకు ఎంత వచ్చిందో వాళ్ళ బట్టి చూస్తేనే గజెట్లో 2 ఎకరాల 38 గుంటలు గజెట్లో ఉన్నది. వీళ్ళు కొలుసుకుంటే 2 ఎకరాల 22 గుంటలు ఉన్నాయి. వాళ్ళకు తక్కువనే తెలిసి కూడా వాళ్ళు గోడ కట్టుకున్నారు. మేము చెప్పిన వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళతో ఏమవుతుంది ఏం కాదు, 50 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగినా కాదు అంటే సరే వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేయాలి. వాళ్ళు చేయకపోని ఎంఆర్ఓ సార్ దగ్గర మేము పోయి వాళ్ళతో మాట్లాడి దీనికి సర్వే చేపిద్దామని నేను చెప్పినా కానీ మా బాధలు ఎవ్వరు పట్టించుకోకుండా వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. సరే వాళ్ళు కట్టుకున్నారు, ఏ ఫండ్ నుంచే గ్రామ పంచాయత్ ఫండ్ నుంచి వచ్చిందా, ఎమ్మెల్యే ఫండ్ నుంచి వచ్చిందా, ఏ ఫండ్ నుంచి వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఈ కంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వాళ్ళు కట్టేందుకు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు కట్టారు కంపౌండ్? ఇది మసీద్ కమిటీ వాళ్ళు. ఇప్పుడు ఇది కట్టడం వల్ల మీకు ఏం నష్టం జరిగింది? ఇది మాకు చాలా వరకు మేము భూమి కోల్పోయినాం. ఇక్కడ ఎక్కడ పోయింది మా భూమి? ఇంకా లోపల దాకా వస్తుంది. సర్వే చేయిస్తే మా భూమి ఎక్కడ ఉన్నది ఎక్కడ దాకా ఉన్నది మనకు తెలుస్తుంది. అది వీళ్ళు వితౌట్ సర్వే చేయించి వీళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకొని వెళ్ళిర్రు. కమిటీ అని మాది కమిటీ ఉన్నది అది ఉన్నది అని ఏదైనా అంటే కమిటీ అంటే ఊరు నుండి మొత్తం సర్వనాశనం చేస్తారు వాళ్ళు. మా మైనారిటీస్ భూములు మొత్తం అమ్మేస్తారు. ఇది ఇక్కడనే మీరు క్లారిటీగా ఉన్నది. మేము మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు గోడతోటి. మేము సర్వే చేయించి గోడ కట్టుమన్నాం. వాళ్ళు మా మాట వినకుండా వితౌట్ సర్వే చేసుకుంటా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు దౌర్జన్యంగా గోడ కట్టుకున్నారు. ఇప్పుడు దీనిలో మేము చాలా వరకు భూమి కోల్పోయినాం. దాదాపు 16 గుంటలు భూమి కోల్పోయినాం. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకొని కమిటీ తోటి మేము మాట్లాడితే మీతో ఏమైతుంది అని జిబ్బు తీసి చూపిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటి మరి లాభం ఏంటి? అది వాళ్ళకే వాళ్ళకి ఏం లాభం వస్తుందో వాళ్ళు పక్కోళ్ళతో ఏం టైఅప్ అయినరో మనకు తెలియదు దాని గురించి. అంటే దాదాపు మసీద్ కమిటీ నిర్ణయం వల్ల దాదాపు 16 గుంటల భూమి కోల్పోయింది. అది మసీద్ కమిటీ వాళ్ళది. మసీద్ కమిటీ వాళ్ళు మసీద్ లోపలనే చూసుకోవాలి. మసీద్కి ఏం ప్రాబ్లం ఉన్నది, మసీద్లో ఏమున్నది ఏం లేదు అదే చూసుకోవాలి. కానీ ఈ బయట వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్లకు వాళ్ళకి ఎలాంటి అథారిటీస్ లేదు. వాళ్ళు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్లకు దౌర్జన్యంగా దీనిలో వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పనులు చేసి ఇక్కడ భూమి మొత్తం స్మాష్ చేసేసారు. దయచేసి మాకు న్యాయం కావాలి. మేము దీని గురించి అన్ని అధికారుల దగ్గర వెళ్ళినాం, వక్ఫ్ బోర్డ్ దగ్గర వెళ్ళినాం, వక్ఫ్ బోర్డ్ వాళ్ళ దగ్గర వెళ్ళినాం, ప్లస్ ఎంఆర్ఓ సార్కి, ఎంపీడీఓ సార్కి, డిఎండబ్ల్యూ అందరికీ దరఖాస్తులు ఇచ్చినాం. కలెక్టర్ ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చినాం. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అందరికీ చెప్పినా కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. నేను మానకుంట గ్రామస్తుని. నా ఇంటి పక్కకు ఏదైతే స్థలం ఉన్నదో ఆక్రమించుకున్న స్థలం దానికి న్యాయంగా చేయాలని ఈ పత్రికా విలేకరులతోటి అందరితోటి విన్నపం చేయడం జరుగుతుంది. నాకు ఏంటంటే భూమి ఎక్కడ దాకా ఉన్నది ఏంటి అనేది తెలియాలి. దాని వరకు సర్వే చేసిన తర్వాత మిగతాది కార్యక్రమం ముందుకు జరగాలనేటువంటి ఆలోచన కొద్దీ మేము ముందుకు వచ్చి చెప్తున్నామని పెట్టుకుంటున్నాం. మీ ఇల్లు ఎక్కడ? పక్కది. ఇది మీదేనా? వాస్తవంగా అక్కడ దాకా రావాల్సిందా? రావాలి. భూమిని కొలిసిన తర్వాత దానికి సర్వే చేసిన తర్వాత ఏది ఎటు దిక్కులు ఉన్నాయి దాని తర్వాత దాన్ని నిర్ణయించాలని చెప్పి విన్నపిస్తున్నాము. పత్రికా విలేకరులతో ప్రజల ముందు తేవాలని ఆలోచన కొద్ది ఇట్లా చేస్తున్నాము. దాని పక్క భూమి ఎవరిది? వేరే పల్లి శంకర్. అంటే ఇది వక్ఫ్ బోర్డ్ భూమి వాళ్ళకి తెలియదు. విషయం ఏంటంటే సర్వేలో కరెక్ట్ సర్వే చేసిన తర్వాత ఎవరికి ఇచ్చారు ఏందనేది నిర్ధారణ అవుతుంది. దాని తర్వాతనే ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరి మీద చెప్పడానికి ఆస్కారం లేదు. కాకపోతే సర్వే మాత్రం చేయాలనే ఆలోచన ఉంది. దాని మీద కొంచెం దృష్టి పెట్టి ప్రజలను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.